హాయ్ హలో అండి, వెల్కమ్ టు చెంచై వ్లాగ్స్. ఈరోజు మన వ్లాగ్ ఏంద్రా అంటే, నేను ఈరోజు కొంచెం ఫ్రైడే కొంచెం సుస్థిగా ఉంటే అట్లా బయట వచ్చానమాట. అట్లా సరే మనం ఎయిర్పోర్ట్ ఏరియాకి వద్దామని చెప్పి వస్తూ ఉంటాం. నేను మా ఫ్రెండ్తో కూడా వచ్చాము. వస్తూ ఉంటే కొంచెం దూరం అట్లా వస్తా నేను మా బ్రదర్ దగ్గరికి వచ్చేసాం అనమాట. బ్రదర్ వినోద్, ఆ పక్కన మా ఫ్రెండ్ నరసింహ. ఆల్మోస్ట్ మేము తెలియకుండానే 30 కిలోమీటర్లు ఏమన్నా సినిమా 30 కిలోమీటర్లు తెలియకుండానే ఒక 1 అవర్లో వచ్చేసాం. 1 అవర్ 1.5 అవర్లో. క్లైమేట్ అయితే కూల్గా ఉంది, మీరు చూసుకోవచ్చు. బ్యాక్ సైడ్ చల్లగా ఉంది. పీజీలు చూడండి, ఎక్కడికి పోయినా పీజీలు. ఆయన కళ్ళు మూస్తే చల్లబడి యాడికి పోయినా పీజీలే వస్తానే ఉన్నాయి పీజీలు. అటైతే చాలా లాంగు, కానీ తెలియనట్టుగానే వచ్చేసాం. ఇక్కడ దగ్గరలోనే మనకి ఎయిర్పోర్ట్ దగ్గరలోనే టెక్ పార్క్ ఉంది కదా. ఎయిర్పోర్ట్ నుంచి 6 కిలోమీటర్స్ ఉంది టెక్ పార్క్ పడి ఉంది. అలాగే ఎలక్ట్రానిక్ సిటీ టెక్ పార్కు, హెబ్బాల్ టెక్ పార్కు, మాన్యత టెక్ పార్కు, అటు సైడ్ పోతే యలంక సైడ్ టెక్ పార్కులు, కోరమంగళ సైడు దొమ్ములూరు టెక్ పార్కులు, అలాగే మనకి ఐటీ పార్కు కూడా పడింది అనమాట ఎయిర్పోర్ట్ దగ్గరలో, టీఆర్డీఏ ఐటీ పార్కు. సో ఫ్యూచర్లో ఒక 4-5 ఇయర్స్ తర్వాత ఇక్కడ కూడా మనం ఏది అందుబాటులో లేని విధంగా వెళ్ళిపోతుంది పరిస్థితి. ఇప్పుడైతే ప్రజెంట్ క్లైమేట్ ఏం పొల్యూషన్ కాకుండా చాలా ప్రశాంతంగా ఉంది. ఇప్పుడే మా బ్రదర్ని ఆఫీస్లో పిక్ చేసుకునేసి పీజీకి అయితే వచ్చాము. పీజీ బాగానే ఉంది, 12 రూమ్స్ దాకా ఉన్నాయి. 4500 పడిందంట. చూద్దాం, ఇంక మళ్ళీ ఇప్పుడు మన ఆఫీస్ దగ్గరికి వెళ్ళిపోతే అక్కడ డ్రాప్ చేసి మళ్ళీ బయలుదేరేస్తాం. నేను అటు సైడ్ నుంచి మా బ్రదర్ని వదిలే వచ్చిన తర్వాత నేను ఇక్కడ రైట్ సైడ్లో చూసాను అనమాట. ఆంజనేయ స్వామి టెంపుల్ కనిపించింది. నేను ఎప్పుడు ఆయన చూసి చాలా సంతోషపడతాను. చూసుకోవచ్చు ఎంత బాగుందో. క్లైమేట్ కూడా మొత్తం చాలా బాగుంది. ఇక్కడ సెజ్ కూడా అంతా. మేము ఆల్మోస్ట్ సెజ్ బయట వచ్చేసాం అనమాట. ఇక్కడ నుంచి ఎయిర్పోర్ట్ రోడ్లో మనం హొస్కోట్కి వెళ్ళిపోవచ్చు. వచ్చేసాము. భయంకరంగా చలి పడుతుంది, మామూలుగా లేదు చలి అయితే. చూసుకోవచ్చు, టీ పాయింట్ దగ్గరకు వచ్చేసాము. బ్యాక్ సైడ్ వ్యూ మొత్తం చూసుకోవచ్చు. అక్కడ కనిపిస్తానే చూడండి టెక్ పార్క్. ఎయిర్పోర్ట్ దగ్గర ఉండే టెక్ పార్క్లు అయ్యి ఆల్మోస్ట్ ఒక 200-300 కంపెనీలు దాకా ఉంటాయి ప్రజెంట్ అయితే. నాకు ఉన్న ఐడెంటిఫై ప్రకారం చాలా డెవలప్ అవుతుంది. 4-5 ఇయర్స్లో అయితే మొత్తం చేంజ్ అయిపోతుంది. ప్రజెంట్ అయితే ఎయిర్పోర్ట్ రోడ్డు మెయిన్ రోడ్డు ఇదే అయినా కూడా ఇది 6 లైను ఏమి వేయలే ఇంకా రోడ్డు. ఫ్యూచర్లో అయితే మాత్రం ఇది ఖచ్చితంగా 6 లేన్ అయితే పడుతుంది 100%. స్పేస్ కూడా ఉంది బాగా. ఇప్పుడు ప్రజెంట్ అయితే మార్కెట్ మొత్తం ఇటు ఎయిర్పోర్ట్ రోడ్ మీదే పడింది. ఫ్యూచర్లో మంచి బెనిఫిట్ అయితే ఉంటుంది ఈ ఏరియాలో. మన సరౌండింగ్ ఏరియాస్లో స్కూల్స్ అవన్నీ చూసుకోవడం కూడా మంచిది. ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలంటే చాలా మంచి టైం అన్నమాట ఇది. ఆడ నుంచి వచ్చేక్కడికి చాలా టైం అయిపోయింది. ఈవినింగ్ అయిపోయింది. మామూలుగా లేదు చలి. చూసుకోవచ్చు ఎట్లా అయిపోయాను. బాగా టైర్డ్ అయిపోయాను. చాలా లాంగ్ కదా, అంటే లాంగ్ ఏం లేదు, కానీ కొంచెం చలి వల్ల కొంచెం బాగా ఇబ్బంది పడ్డాను. ట్రాఫిక్ ఈవినింగ్ కదా, ట్రాఫిక్ కొంచెం ఎక్కువగా అనిపించింది. ఏరియా అయితే మనకి దగ్గర 25 కిలోమీటర్స్. ట్రాఫిక్ తక్కువ, బాగానే ఉందన్నమాట, రీజనబుల్గానే. ఇదే అండి మన వ్లాగ్. మనం అయితే వచ్చేసాం మన ఇంటికి. చూసుకోవచ్చు, బాను చూసి రెడీగా ఉన్నారన్నమాట. పుల్ల జిలేబీ తీసుకొచ్చాను లక్ష్మి గారికి. లక్ష్మి, టేక్ ఏ పుల్ల జిలేబీ ఫర్ యూ. ఆర్ యూ హ్యాపీ? పుల్ల జిలేబీ టేస్ట్ అయితే బాగానే ఉంటుంది. ఎందుకు బాగుండదు చెప్పండి. పుల్ల జిలేబీ కనవమ్మ గొంతు అయిపోయింది. క్లైమేట్ నిన్నటి నుంచి అలా ఉందన్నమాట, మంచు ప్రభావం. చూడండి నవ్వదు. టేస్ట్ చెప్పండి, బాగుంది. పుల్ల జిలేబీ తినండి, పుల్లగా ఉండండి. ఇదే అండి మన బ్లాగ్. తిరిగి మన షార్ట్లో చూసుకుంటారు. సెలవు, బై బై, టేక్ కేర్.